Daily. Taste the Daily. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ మాజీ మంత్రులతో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన మాజీ మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై మరోసారి చర్చించనున్నట్లు తెలుస్తోంది. త్వరలో బీఆర్ఎస్ నిర్వహించే సభల తేదీలపై చర్చించే ఛాన్స్ ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా పాల్గొనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వ్యవసాయ క్షేత్రాన్ని మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. సందీప్, బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేడు ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ లోని అత్యంత కీలకమైన సమావేశాన్ని అయితే నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా ఎర్రవెల్లి వేదికగా కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకొస్తుందని చెప్పొచ్చు. నేడు జరుగుతున్న ఈ సమావేశానికి ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ మరియు హైదరాబాద్ జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, ముఖ్య నేతలు హాజరవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. వీరితో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు, ఇంకా ఆయా జిల్లాలకు చెందిన కీలక నేతలు కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. ఈ సమావేశంలో ప్రధానంగా కేసీఆర్ దక్షిణ తెలంగాణకు జీవనాడి అయినటువంటి పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరిని చర్చించినట్లుగా తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పై నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి, నీటి కేటాయింపుల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను బలంగా పెడుతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అయితే గతంలో నుంచి కూడా ఆరోపిస్తూ వస్తుంది. తాజాగా నేడు ఈ రోజు అయితే కేసీఆర్ ఎర్రవెల్లి బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో అయితే ఒక సమావేశం అయితే నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో కేసీఆర్ అయితే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే అంశాలతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభ తేదీలను కూడా ఈ సమావేశంలో ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తర్వాత మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి కూడా హాజరయ్యారు. తర్వాత ఈ నీటి వాటాల విషయంలో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టుతున్నామని చెప్పేసి ఏ విధంగా ఎండగట్టాలి, ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్లాలి అనే కార్యాచరణ కూడా రూపొందించినట్లుగా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లా నేతలతో భేటీ కావడంతో ఆ జిల్లాలోని పర్యటనకు కూడా సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త వేడిని కూడా పెంచుతున్నట్టుగా తెలుస్తుంది. త్వరలోనే ఈ 3 జిల్లాల్లో సభలు నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని కూడా నిర్మించాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశం అనంతరం సభల వివరాలు, తర్వాత పార్టీ తదుపరి పోరాట పందాపై కూడా స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. సందీప్. కరుణాకర్, అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద దెబ్బ తగిలింది అంటే ముఖ్యంగా ఆ నియోజకవర్గంలోనే, అంటే అందుకే అక్కడ మొదటి సభ పెట్టాలని నిర్ణయించుకున్నారు. అంటే ఇప్పటికే అక్కడికి సంబంధించి ఎంతమంది నాయకులు హాజరయ్యారు? అయితే ఇప్పటికే ఈ సమావేశానికి సంబంధించి మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తర్వాత మధుసూదనాచారి, సబితా ఇంద్రారెడ్డి అయితే ప్రస్తుతం అయితే చేరుకున్నారు. తర్వాత మిగతా ముఖ్య నాయకులు, ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి, నల్గొండ జిల్లాకు సంబంధించిన నాయకులు అయితే హాజరవుతున్నట్టుగా తెలుస్తుంది. వారి కోసం కాసేపట్లోనైతే ఆ సమావేశం ప్రారంభం కానుంది. ఆ నాయకులందరూ ఒక్కొక్కరుగా ఇప్పుడైతే ఫామ్ హౌస్ కు అయితే చేరుకుంటున్నారు. సందీప్, అంటే ఈ సమావేశం తర్వాత కేసీఆర్ జిల్లాల టూర్ ఉండే అవకాశం ఏమైనా ఉందా? తప్పకుండా ఈ సమావేశం అనంతరం ఈ 3 జిల్లాల్లో సభలు కూడా నిర్వహించేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని కూడా నిర్మించాలని చెప్పి కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశంలో సభలకు సంబంధించి జిల్లాల వారీగా పర్యటన వివరాలు, తర్వాత సభల తేదీలను, ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలి, ఏ విధంగా ప్రజలకు వెళ్ళాలి అనే అంశాలపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. సందీప్. థాంక్యూ కరుణాకర్.